నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగిందా? కోటంరెడ్డిని చంపేందుకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారా? హత్యకు ప్లాన్ వేసిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని అనుచరుడికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అతని అనుచరుడు జగదీష్ మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చించుకున్నారు. జగదీష్, మహేష్, వినీత్ కోటంరెడ్డిని చంపేస్తే భారీగా డబ్బు వస్తుందని చర్చ జరుగుతోంది. ఆ కాన్వర్సేషన్ లో ఈ నేపథ్యంలో ఆ వీడియో, రౌడీ షీటర్ల సంచలన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వీడియోపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కుట్ర వెనుక వైసీపీ హస్తం ఉందంటూ టీడీపీ శ్రేణుడు ఇప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీగా కుట్ర జరిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఒక్కసారి ఆ ఆడియో, ఇన్ఫాక్ట్ ఆ కాన్వర్సేషన్, ఆ వీడియో కాన్వర్సేషన్ ఒకసారి చూద్దాం. ఆ వీడియోలో, ఆ ఫుటేజ్లో ఏముంది, వాళ్ళు ఏం చర్చ, ఇన్ఫాక్ట్ వాళ్ళ మధ్య ఏం చర్చ జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూసుకోండి రేపు చూసుకోండి కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీకోసం డబ్బు సమస్య రేపు చూసుకోండి పంపేస్తారు రా నా కొడక, వేస్తా కొడక. రేపు చూసుకోండి కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీకోసం అదిగో మీరు చూస్తున్నారుగా, మద్యం సేవించి వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీగా కుట్ర పన్నారా? కోటంరెడ్డిని లేపేసేందుకు అంటూ కూడా ఒక కాన్వర్సేషన్. కోటంరెడ్డిని చంపేసేందుకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారా? హత్యకు ప్లాన్ చేసిన రౌడీ షీటర్లకు సంబంధించిన కాన్వర్సేషన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతోంది. మీకు ముందే చెప్పింది, ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందంటే ఒకసారి కాన్వర్సేషన్ చూడండి. ఎటువంటి ఆ కాన్వర్సేషన్ అది, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అది. నా ఫ్రెండ్ అంటూ ఆ వ్యక్తి ఆ భుజం మీద చేయవేసి మరి మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోని కోటంరెడ్డిని చంపేసేందుకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. హత్యకు ప్లాన్ చేస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్, వాళ్లతో పాటు మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చిస్తున్నారు జగదీష్, మహేష్, వినీత్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. కోటంరెడ్డిని చంపేస్తే భారీగా డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళ మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. రౌడీ షీటర్ల సంచలన వీడియోపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. కుట్ర వెనుక వైసీపీ హస్తం ఉందంటూ టీడీపీ ఇక్కడ అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఎందుకు కోటంరెడ్డిని ఎందుకు చంపేయాలనుకున్నారు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? ఈ హత్య వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎందుకు చంపాలనుకున్నారు? ఆ ప్లాన్ని ఎప్పుడు సిద్ధం చేసుకున్నారు? ఎన్నికలకు ముందా, లేకపోతే ఎన్నికల తర్వాత? ఈ అంశానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్గా ఎందుకు ప్లాన్ చేశారు? ఎవరు ఈ ప్లాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు? అసలు ఈ ప్లాన్ వెనకాల ఉన్నది ఎవరు పురమాయించారు? ఎవరు ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పింది? లేకపోతే ఈ ప్లాన్ని సిద్ధం చేయమని చెప్పింది ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? ఎప్పుడు స్కెచ్ గీసుకున్నారు? గతంలో కూడా ఏమైనా స్కెచ్ సిద్ధం చేసుకున్నారా? గతంలో కూడా ఏమైనా ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారా? అవేమైనా ఫెయిల్ అయ్యాయా? ఇప్పుడెందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేయాలి అని ఒక చర్చ జరిగిన వీడియో ఇప్పుడెందుకు తెర మీదకి వచ్చింది? మరి ముఖ్యంగా మీరు చూస్తే ఆ రూమ్లో ఉన్న ఒక 5-6, దాంట్లో ఒక వ్యక్తి ఆ ఫుటేజ్ తీయబట్టి ఆ ఒక వ్యక్తి ఫుటేజ్ తీస్తూ ఉన్న క్రమంలో ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఎందుకు ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళల్లో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయా? వీళ్ళల్లో డిస్ప్యూట్స్ వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ వీడియోను బయట పెట్టాడా? మీరు చూడొచ్చు, దాదాపుగా ఒక 6-7 అయితే
సుమారుగా 6 అయితే ఈజీగా ఉన్నారని అనుకోవచ్చు. ఈ క్రమంలో డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇప్పటి వరకు ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, డీటెయిల్ గా తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ నెల్లూరుకి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగిన అంశానికి సంబంధించిన ఫుటేజ్ ని మనం చూడడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఎప్పుడు ప్లాన్ చేశారు వీళ్ళు, దీని వెనకాల ఉన్నది ఎవరు, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? గయాస్. సచిన్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగిందని అనుకోవచ్చు. ఈ వీడియో ఈరోజు ఉదయం బయటకు రావడంతో ఇది నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ ఉలిక్కిపాటుకు గురైనట్లు ఇదైంది. అయితే కొంతమంది ఎవరైతే ఇటీవల కాలంలో నెల్లూరు సెంట్రల్ జైలులో 10 సంవత్సరాల నుంచి జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ ముఖ్య అనుచరులుగా ఉంటున్న జగదీష్ మరికొంతమంది ఈ బ్యాచే ఈ మద్యం సేవించు ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఎమ్మెల్యే ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడం కోసము పథకం పన్నారు. అయితే వీరిలో ఒక రౌడీ షీటర్ మాత్రమే ఆ వీడియో తీసి బయట పెట్టడం, దీంతో ఇది ఒక చర్చగా మారింది. అయితే గత 4 రోజుల కిందట వేదాయపాలెం పోలీసులు జగదీష్ అదేవిధంగా మరో ఇద్దరిని కలిసి అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. అయితే ఇది అరెస్ట్ గాక ఒక 4-5 రోజుల కిందట ఈ వీడియో నెల్లూరు నగరంలోనే ఒక హోటల్లో వీళ్ళు మద్యం సేవించి మాట్లాడుకున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయము 3-4 రోజుల కిందట కూడా ఒక్కసారి మీ లైన్ లో ప్రయత్నించండి గయాస్. ఒక్కసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎవరు దీని వెనకాల ఉండొచ్చు అని చెప్పి ఆయన భావించడం జరుగుతోంది. ఎస్, కాల్ రింగ్ అవుతోంది, చూద్దాం, ఆయన లిఫ్ట్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ రింగ్ అవుతోంది. కాల్ రింగ్ అవుతోంది, ఒకవేళ ఆయన ఓకే కాల్ కట్ చేశారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే కనుక ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకి కాల్ చేయడం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాల్ చేస్తాం, బట్ ఆయన కాల్ని డిస్కనెక్ట్ చేశారు. ఇఫ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీరు కనుక ఈ కథనాన్ని చూస్తూ ఉంటే కనుక బెటర్ ఒకసారి మీ కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి గయాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. గయాస్, ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారా? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇంకా ఎటువంటి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి? అంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఈ విషయము తెలిసి పోలీసులకు కూడా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే గత 3-4 రోజుల కిందట జగదీష్ మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. అయితే ఈ ఘటన ఈ 3 రోజుల ముందు ఒక వారం రోజుల కిందట వీళ్ళు ఒక నెల్లూరు నగరంలోనూ ఒక లాడ్జీలో మద్యం సేవించి ఈ మొత్తం ఒక పథకం వేయడం జరిగింది. అంటే ఈ రౌడీ షీటర్ల మధ్యలోనే అలా ఎందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపాలని ఒకరిద్దరు వాదించడము, అదే విధంగా ఒకరు ఈ సంభాషణ మొత్తం ఒకరు రికార్డ్ చేసి బయట పెట్టడం జరిగింది. అది కూడా ఎందుకు పెట్టారంటే శ్రీకాంత్ ముఖ్య అనుచరుడైన జగదీష్ అదే విధంగా మరో ముగ్గురు జైలుకు వెళ్ళిన తర్వాత ఈ వీడియో విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా వీళ్ళంతా ఈ బ్యాచ్ మొత్తము నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటూ ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చి మళ్ళీ పెరోల్ క్యాన్సిల్ అయిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులే. వీళ్ళంతా గూడూరు, కావలి, నెల్లూరులో ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఉన్నారు. ఈ గ్యాంగ్ మొత్తము ఈ సెటిల్మెంట్ దందాలు ఇదంతా చేస్తా వస్తున్నారు. అయితే ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎందుకు హత్య చేయాలనుకున్నారు అనేది దీని మీద అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారు. ఒక చిన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఈ ప్రస్తుతం ఈ వీడియోలో ఉన్న వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే ప్రస్తుతం విచారణలో భాగంగా వీళ్ళ గురించి ఏమైనా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? సచిన్, ఈ వీడియోలో ఉండే ఇద్దరిని మాత్రము గత 3 రోజుల కిందట వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేసి గంజాయి కేసులో వాళ్ళని
ఒంగోలు జైలుకు పంపడం జరిగింది. వీళ్ళలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు జైలు ప్రజెంట్ ఇప్పుడు జైల్లో కూడా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ప్రజెంట్ ఇప్పుడు బయటే ఉన్నారు. అయితే ఈ 3 రోజులు కాక ముందు అంటే వారం రోజుల కిందట ఈ సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే జగదీష్ 3 రోజుల కిందట అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు, ప్రజెంట్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు. అంటే నిన్న మొన్న జరిగిన వీడియో కాదు ఇది, గత వారం 10 రోజుల కిందట ఇది జరిగిన వీడియోగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జగదీష్ అరెస్ట్ చేసి ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. అంటే దాని ఇంకా ముందు జరిగి ఉండొచ్చు అని కూడా అనుమానిస్తున్నారు. అయితే అసలు ఎవరు చెప్పారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు చంపాలా ఇదనేది ఒక అనుమానం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కూడా ఇది కావాలని ఒక పథకం ప్రకారము వైఎస్ఆర్సీపీ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపాలని పథకం వేసింది. అది కరెక్ట్. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జనాలు వెళ్ళిపోయి ఉన్నాడు, జనాలు ఒక మంచి పేరు సంపాదించుకొని ఉన్నాడు. దానివల్ల ఏంటంటే అతనికి తిరుగులేని ఒక నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఎటైనా హతం చేయాలని కూడా పన్నాగం పంది ఉన్నట్టు కూడా ఒక అనుమానాలు వ్యక్తం. అయితే ఈ విషయాన్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులకు ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పెద్దగా స్పందించలేదు. అయితే జగదీష్ ని మాత్రము గంజాయి కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జగదీష్ అదే భూపతి మరి కొంతమందిని ఒక 3 అరెస్ట్ చేసి పంపించారు. అయితే ఈ వీడియో అప్పుడు బయటికి రాలేదు, ఇప్పుడు బయటికి రావడంతో అసలు విషయాలన్నీ బయటికి రావడం జరిగింది. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరికి కాల్ చేస్తున్నాడు. ఒకసారి ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతోని కాల్ రింగ్ అవుతోంది, చూద్దాం. ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ రింగ్ అవుతోంది. ప్రస్తుతం నెల్లూరు వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కాల్. ఇన్ఫాక్ట్ ఆ వీడియో ప్రస్తుతం నెల్లూరు వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడికి కాల్ చేస్తున్నాం. కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ ఆయన కనుక కాల్ లిఫ్ట్ చేస్తే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ రింగ్ అవుతోంది. హలో, గిరిగారు అండి? నమస్తే అండి, నేను సచిన్ని మాట్లాడుతున్నాను, ఆర్టీవీ నుంచి. లైవ్లో ఉన్నారు. మీ బ్రదర్ మీద, మీ సోదరుడి మీద హత్యాయత్నానికి సంబంధించి కంప్లైంట్ రిజిస్టర్ చేశారంట. అసలు ఏం జరిగింది, ఎవరి మీద అనుమానం ఉందండి? సార్ అదే సార్, ఇప్పుడే నేను కూడా చూశాను. అది ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నా ఉన్నారు పోలీసు వారు. దాన్ని ఒకసారి చూడాలి సార్. మనకు ఇంకొక కొంచెం టైం తీసుకుంటే కానీ మనకి ఏందని క్లారిటీ రాదు సార్. ఓకే గిరిగారు, అంటే మీ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటండి, మీ వరకు తెలిసిన సమాచారం ఏంటి? అదే సార్, ఇప్పుడు ఆ వీడియోలో ఏం జరిగిందో చూస్తా ఉన్నాం. అది అంటే ఏంది దాని పరిస్థితి, దాని వెనక ఎవరున్నారు, ఏంది, ఎంత దూరం మాట్లాడుతున్నారు అంటే ఎవరో ఒకరు బ్యాకప్ లో ఎంతో కొంత ఉండాలి దాంట్లో. అది ఒక్కసారి, ఎందుకంటే పోలీసు విచారణ వాళ్ళు ఇంకా నడుస్తా ఉంది. అది దాని దగ్గర అంటే మనం కరెక్ట్ గా మాట్లాడాలి కదా సార్ దాని. అవునవును, మీరు కంప్లైంట్ ఇచ్చారన్నారు. ఆ కంప్లైంట్ లో ఏమని మెన్షన్ చేశారు గిరిగారు? కంప్లైంట్ అంటే ఆల్రెడీ నేను చూసేసారు సెపరేట్ గా, మనమేమి ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడే వచ్చింది సబ్జెక్ట్ తెలిసింది. ఓకే, దాని మీద కొంచెం టైం తీసుకున్న తర్వాత నేను క్లారిటీగా. షూర్ షూర్. గిరిగారు, ఒక చిన్న క్లారిటీ, అంటే ఎవరి మీద అనుమానం ఉందా లేకపోతే ప్రస్తుతం ఇంకా చర్చిస్తున్నారు? అనుమానం అంటే ఒకటైతే వాస్తవం సార్, ఇంత పెద్ద స్థాయి కుట్రకి తెరదీసిన క్రమంలో ఏదో ఒకటైతే ఏదో ఊరికే ఆషామాషిగా మాట్లాడుకునే మాటలు కాదు కదా సార్ అవి. ఏదో ఒక పెద్ద స్థాయిలోనే కుట్ర జరిగిందనే దాని మీదనే మనం ఆలోచిస్తున్నాము. అది ఏందనేది కొంచెం డెప్త్ లో పోలీసు వారు ఎంక్వైరీ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. అంటే పోలీసులు మీకు ఏమైనా చెప్పారండి, ఎవరైనా అదుపులోకి తీసుకున్నామని, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా చెప్పారా? ఇంకా ఏమి మాట్లాడలేదు సార్ ఈ ప్రస్తుతానికి అయితే. ఇంకా ఆ పనిలో కొంచెం ఇప్పుడే నేను బయట ఉన్నాను, వేరే పని మీద, దాని మీద కొంచెం మాట్లాడిన తర్వాత చెప్తాను సార్. షూర్. థ్యాంక్ యూ అండి గిరిగారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఆయన కుటుంబం ఒకటే చెబుతోంది, ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లైంట్ రిజిస్టర్ అయితే అయ్యింది. ఇంకా డీటెయిల్గా మేము కూడా దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పోలీసుల నుంచి వర్షన్ తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్తామంటూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరి చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. గయాజ్, ప్రస్తుతం కోటమిరెడ్డి కుటుంబం ఏమంటోంది? అట్ ద సేమ్ టైం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం అక్కడే ఉన్నారా, లేకపోతే పరిస్థితి ఏంటి ప్రస్తుతం అక్కడ ఆ కుటుంబాన్ని?
ప్రస్తుతము ఎమ్మెల్యే కోటమిటి శ్రీధర్ రెడ్డి గాని ఇప్పుడు ఆర్టీవీతో మాట్లాడిన కోటమిటి గిరిధర్ రెడ్డి గాని ఇప్పుడే వాళ్ళు ఆ వీడియోస్ చూశారు. అయితే వీళ్ళు ఇంతకు ముందు కూడా ఈ వీడియో చూసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నారు. అసలు లోతుగా అంటే దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇంత కుట్ర హత్య చేయాల్సినంత ఇది ఎందుకు పథకం వేశారు, దీని ఇంకా భారీగా ఏదో కుట్ర దాగి ఉందని కూడా వాళ్ళు లోతుగా విచారించేందుకు చేస్తున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు మాట్లాడుకోవడంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య ఎలా చేశారో అదే పథకం ప్రకారము శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలని కూడా వీళ్ళు పథకం వేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు కొంతమంది రౌడీ షీటర్లు వాళ్ళు చెప్పడం ఏంటంటే కొంతమంది అక్కడ శ్రీధర్ రెడ్డి అభిమానులు కావచ్చు, వీళ్ళు ముందుగానే గత 10-15 రోజుల నుంచి రెక్కి కూడా వేశారు. అయితే వీళ్ళు మామూలుగా కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. శ్రీధర్ రెడ్డి ఉదయాన్నే 9 గంటల నుంచి 2 గంటల దాకా, అదే విధంగా 4 నుంచి రాత్రి 8 దాకా ఉంటాడు. అంటే ఎవరు వచ్చినా డైరెక్ట్ గా ఆయన కలవచ్చు. అక్కడ కొన్ని నిబంధనలు ఏం లేదు, ఎవరైనా వస్తా ఉంటారు పోతా ఉంటారు. అంటే చాలా ఫ్రీగా ఉంటారు. ఎవరు కనీసము గన్మ్యాన్లు పోలీసు అలాంటి ఏ వ్యవస్థ ఉండదు. అయితే అక్కడ ఏదైనా చేస్తే మాత్రము ఈజీగా దొరికిపోతాం. అదే విధంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా రెక్కి నిర్వహించినట్లు కూడా వాళ్ళు చేస్తారు. అవి కూడా సీసీ ఫుటేజ్లు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ రౌడీ షీటర్లు ఎవరైతే ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నారో చంపాలని, వాళ్ళ ఫుటేజెస్ ఏమైనా ఆ ఏరియాస్ ఉన్నాయా అనేది కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఫుటేజ్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ ఫుటేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇటు శ్రీధర్ రెడ్డికి సంబంధించి అనుచరులు కావచ్చు, లేకపోతే ఆయనకి దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళతో ఎవరికైనా కమ్యూనికేషన్ లో ఉన్న సందర్భం ఉందా, లేకపోతే వాళ్ళు ఎవరికైనా ముఖ పరిచయం లాంటి అంటే పరిచయస్తులు ఉన్నారా దాంట్లోని? సచిన్, వీళ్ళు జగదీష్ గాని అదే విధంగా ఈ రౌడీ షీటర్లు గాని నెల్లూరు నగరానికి చెందిన వాళ్లే కాబట్టి వీళ్ళు పనుల మీద కూడా ఎమ్మెల్యే దగ్గరకు వస్తా ఉంటారు పోతా ఉంటారు. మొత్తం వీళ్ళకు కూడా బాగా అంటే కొన్ని పార్టీ కార్యాలయాల్లో కొన్ని పార్టీకి సంబంధించిన ర్యాలీల్లో అట్లా కూడా వాళ్ళు పాల్గొంటుంటారు. రౌడీ షీటర్లు అయినప్పటికీ వాళ్ళు కొంత అభిమానంగానే ఉంటారు. కొన్ని ఏదైనా వ్యాపారం నిమిత్తం ఏదైనా షాపులు పెట్టుకోవాలన్నా ఆ విధంగా వాళ్ళు సహాయం కోరుతా ఉంటారు ఎమ్మెల్యే. అయితే వీళ్ళు అంత మంచిగా ఉండి ఎందుకు ఈ విధంగా డిస్కషన్ చేసింది, తాగి తను హత్య చేయాల్సిన అవసరం ఏంటి, దీని వెనకాల ఈ ప్రధానంగా ఏంటంటే ఎవరో భారీగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆశ చూపించి తను హత్య చేయించాలని కుట్ర జరిగింది, చేశారు. ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు వీళ్ళు ఆరా తీయాలని కూడా పోలీసులను కోరుతున్నారు. అంటే రౌడీ షీటర్లు మామూలుగా చెప్పొచ్చు. అయితే అంత ధైర్యం చేయడం వెనకాల ఏదో పెద్ద ఇది దాగి ఉందని కూడా వాళ్ళు పూర్తిగా అయితే అనుమానిస్తున్నారు. సచిన్, రైట్, ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైందా? దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమని చెప్తున్నారు? ఎప్పట్లో పట్టుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకటి సచిన్, ఇప్పుడు జగదీష్, ఇప్పుడు రౌడీ షీటర్ జగదీష్, అదేవిధంగా మహేష్, అంటే ముగ్గురు ప్రజెంట్ వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళకు జగదీష్ ని అదుపులో తీసుకొని జగదీష్ ని మళ్ళీ పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి విషయాలు బయటపడిపోతాయి. అసలు ఏ లాడ్జీలో కూర్చున్నారు, ఎవరు చంపాలనుకున్నారు, ఎవరు మీకు వెనకాల ప్రోత్సహించారనేది స్పష్టంగా తెలిసిపోయింది. అయితే 3 రోజుల కిందట జగదీష్ ని అరెస్ట్ చేసి ఒంగోలు జైల్లో ఉన్నాడు కాబట్టి పోలీసులకు సులువు. అంటే రేపు ఎల్లుండి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు. ఆ తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుంటే పూర్తి విచారిస్తే పూర్తిగా అసలు దీని వెనకాల కథానాయకుడు సూత్రధారి ఎవరు అనేది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. పోలీసులు కూడా ఆ కోణంలో విచారిస్తారు కూడా. ఎందుకంటే జగదీష్ ని మనం పోలీసు వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. జైల్లో ప్రజెంట్ ఆయన ఒంగోలు జైల్లో ఉన్నాడు కాబట్టి కస్టడీలోకి తీసుకొని రేపు ఎల్లుండిలో విచారిస్తే మాత్రం అసలు సూత్రధారులు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. సచిన్, రైట్ గైస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ ఫుటేజ్ కి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారిన క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేసేందుకు ప్లాన్ చేసిన ఆ కుట్ర ఏంటి, ఆ ఫుటేజ్ లో ఏముంది, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ అడ్వైజ్డ్. అసలు ఇంతకీ ఆ వీడియో ఫుటేజ్ లో
ఆ లీక్ అయిన వీడియోలో, బయటకు వచ్చిన ఆ వీడియోలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎటువంటి చర్చ జరిగింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేసేందుకు ఎటువంటి కుట్ర కోణం పన్నారు, ఎటువంటి స్కెచ్ గీశారు, ఎటువంటి ప్లానింగ్ ని సిద్ధం చేసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి ఆ వీడియోని ఇంకొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీకోసం డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. చంపేస్తారు రా నా కొడక, వేసినా కొడక. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీకోసం